అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మనం అనేక కాలేజీల గురించి రివ్యూ చేసాం, అనేక మంది నిపుణులతో మాట్లాడాము. కానీ ప్రతి కాలేజీకి ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది. అలాంటి వాటిలో ప్రగతి కాలేజ్ అన్నిట్లో ఒక విశిష్టమైన కాలేజీగా మనం భావించవచ్చు. ఈ హైదరాబాద్ లాంటి మహానగరంలో ఒక ఫ్యామిలీ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ మెయింటైన్ చేస్తూ, అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ ఇస్తూ, ఈవెన్ యావరేజ్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్ని కూడా అనేక మందిని ర్యాంకర్లుగా మారుస్తున్నటువంటి విలక్షణమైనటువంటి సంస్థ ప్రగతి. ముఖ్యంగా ప్రగతి గురించి తెలుసుకోవాలంటే దీని యొక్క ఫౌండర్ అయినటువంటి దయాకర్ రెడ్డి గారి గురించి తెలుసుకోవాలి. దయాకర్ రెడ్డి గారు ప్రగతి కాలనీ అందరికీ తెలిసినటువంటి దాని యొక్క ఫౌండర్, ప్రగతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ యొక్క చైర్మన్, వేల మంది స్టూడెంట్స్కు ఉచితంగా భోజనం పెడుతూ చదువు చెప్పేటువంటి ఒక గొప్ప ఉదారవాది. అలాంటి దయాకర్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి కాలేజ్ ప్రగతి కాలేజెస్ గత 5 సంవత్సరాల నుండి ఇవి మాదాపూర్, ప్రగతి నగర్, కేపీహెచ్బి లాంటి ప్రాంతాల్లో నడపబడుతున్నాయి. ఈరోజు మనం శివ గారితో మాట్లాడుతున్నాం. వీరు ఫీక్స్ హెచ్ఓడి మాదాపూర్కు, అదేవిధంగా మాదాపూర్ బ్రాంచ్ సంబంధించినటువంటి అన్ని అకాడమిక్స్ వ్యవహారాన్ని వీరే పర్యవేక్షిస్తుంటారు. నమస్కారం సార్. సార్, మీరు గతంలో కూడా వేరే కాలేజ్లో పనిచేశారు, ఇప్పుడు ప్రగతిలో చేస్తున్నారు. మీ దృష్టిలో మిగతా అనేక కన్వెన్షనల్ కాలేజెస్కు ప్రగతి కాలేజ్ ఉండేటువంటి అకాడమిక్స్ కానీ సిస్టమ్స్ కానీ ఏం డిఫరెన్స్ ఉంది? సార్, మెయిన్లీ అకాడమిక్స్ అంటే మన దగ్గర ఏంటంటే ఫస్ట్ బేసిక్స్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తాం సార్. బేసిక్స్ స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే బ్రిడ్జ్ కోర్స్ ఉంటుందంటారు. అన్ని కాలేజీలో బ్రిడ్జ్ కోర్స్ లాగా మా దగ్గర బ్రిడ్జ్ కోర్స్ అలా కాకుండా ఏదైతే మన సబ్జెక్ట్స్లో ఎక్కడైతే వీక్ పాయింట్స్, ఎక్కడైతే స్ట్రగుల్ అవుతారో స్టూడెంట్స్, వాళ్ళకి అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటాం. ఫస్ట్ యాక్చువల్ ఏంటంటే సార్, జనరల్ ఇప్పుడు మ్యాథమెటిక్స్ అనగానే అందరికీ ఏమైతే ఫిజిక్స్ని టీచ్ చేయాలనుకోండి సార్, బేసిక్ మ్యాథ్స్ అని అందరూ వేసుకుంటారు. కానీ బేసిక్ మ్యాథ్స్లో అందరూ ఏం చేస్తారు, జనరల్లీ డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ చెప్తారు. అలా కాకుండా అనలిటికల్ థింకింగ్ చెప్పట్లేదు ఎవరు. అసలు ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి, ఒక్క డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్తో వెళ్ళిపోలేదు కదా సార్. ఇప్పుడు 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ ఫౌండేషన్లో ఎక్కడ ఐఐటి ఫౌండేషన్ అంటే జస్ట్ ఏం చేస్తున్నారు, ఇంటర్మీడియట్ సిలబస్ని డబ్ చేస్తున్నారు. ఇక్కడ అలా కాకుండా ఫస్ట్ అనలిటికల్ థింకింగ్ అంటే ఆ క్వశ్చన్ ఎలా అనలైజ్ చేయాలి, ఆ క్వశ్చన్లో ఉన్న డాటా ఏంటి, దేనికి ఇంటర్ కనెక్ట్ అవుతుంది, అటువంటి సింపుల్ ఎగ్జాంపుల్స్ తోటి ఫస్ట్ ఒక 10 days ఇదే అకాడమీ స్టార్ట్ చేస్తాను సార్. ఈ 10 days కూడా ఏంటంటే జనరల్లీ డైరెక్ట్గా టాపిక్ వెళ్ళకుండా మెయిన్ బేసిక్స్, ఆ బేసిక్స్ అన్నిటిని, బేసిక్స్ అంటే కూడా మళ్ళీ ఏంటి, థింకింగ్ ఇంక్రీజ్ చేయడం, పిల్లలకు థింకింగ్ ఇంక్రీజ్ చేయడానికి కావాల్సినటువంటి మెటీరియల్స్ పెట్టుకొని వాటిని పుషప్ చేస్తాం ఫస్ట్. దాని తర్వాత అకాడమిక్స్లోకి వెళ్తాం. అదొక ప్లస్ పాయింట్ పిల్లలకు. ఏ టైంలో జరుగుతుంది సార్ ఇది? ఇప్పుడు ఫస్ట్ మార్చ్ అయిపోయిన తర్వాత ఏప్రిల్లో ఒక బ్రిడ్జ్ కోర్స్ లాగా ప్లాన్ చేస్తాం సార్. ఆ టైంలో మేము ఫస్ట్ ఈ ప్లాన్ చేసుకుంటాం. ఎప్పుడైతే అడ్మిషన్స్ అవుతుందో ఆ స్టూడెంట్స్ని మేము తీసుకొని వాళ్ళకు ఇది ట్రైనప్ చేస్తాం. అదొక చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. తర్వాత అకాడమిక్స్లోకి ఎంటర్ అవుతాం. సో అదొకటి ఏంటంటే వాళ్ళకు ఏదైతే లాకింగ్ అవుతుందో ఆ అకాడమిక్స్ పరంగా జస్ట్ ఇంటర్మీడియట్ డైరెక్ట్గా ఎంటర్ అవ్వకుండా ఒక ప్లస్ పాయింట్ మా దగ్గర. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్, చాలామంది టాపర్స్ను దృష్టి పెడుతున్నారు అన్ని కాలేజెస్ కూడా. అంటే ర్యాంకర్స్ను 1% దృష్టి పెట్టి వాటిని ర్యాంకులను సొమ్ము చేసుకొని మిగతా బిజినెస్ అంతా క్రియేట్ చేసుకునే పద్ధతి చేస్తుంటారు. నేను మీకంటే ముందు చైర్మన్ గారితో, దయాకర్ గారితో మాట్లాడినప్పుడు మేము యావరేజ్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్ మీద ఎక్కువ దృష్టి పెడతాము, వాళ్ళ నుంచే ర్యాంక్స్ వస్తాయి కొన్ని చెప్పారు. అంటే ఇప్పుడు చాలా కాలేజెస్లో, బ్రాంచెస్లో టాప్ స్టూడెంట్స్కు మంచి సెక్యూరిటీ టీచర్స్ పెట్టడము, మిగతా వాళ్ళకు జూనియర్ లెక్చర్స్ పెట్టడము, సో మిగతా కింది సెక్షన్ పట్టించుకోకపోవడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. సో మీ దగ్గర ఉండేటువంటి పద్ధతి ఏంటంటే సెగ్రిగేషన్ విషయంలో కానీ, సో మీకు ఫ్యాకల్టీ డిస్ట్రిబ్యూషన్ ఎట్లుంటుంది సార్? యాక్చువల్ ఏంటంటే సార్, మా సిస్టంలో ఇప్పుడు మాదాపూర్ గర్ల్స్ క్యాంపస్ ఓన్లీ 200 స్ట్రెంత్ సార్. దాని కెపాసిటీ బిల్డింగ్ 200 మెంబర్సే తీసుకుంటాం మేము. అందులో 110 మెంబర్స్ సీనియర్స్, 110 మెంబర్స్ జూనియర్స్. ఇందులో రెండోది ఏం సార్ అంటే, మాది 3 hours ప్రోగ్రామ్. 2 hours టీచింగ్, 1 hour 50 minutes టీచింగ్. యాక్చువల్లీ 10 minutes ఇంటరాక్షన్, ఫస్ట్ ఇంటరాక్షన్ యాక్చువల్ రాగానే క్లాస్లో ఎస్టర్డే ఇంటరాక్షన్ ఉంటుంది. 1 hour 50 minutes క్లాస్ టీచింగ్, 1 hour స్టడీ అవర్ సార్. స్టడీ అవర్ అంటే
నాట్ ఓన్లీ ప్రాబ్లమ్స్ ఇచ్చేసి మేము జైలు పెట్టడం కాదు. ఎస్ఎల్ఏ సీనియర్ లెక్చరర్ ఉండి వాళ్ళతో పాటు డిస్కషన్ చేసి ఏదైతే డిస్కస్ చేసామో ఆ 1 అవర్ 50 మినిట్స్ దానికి సంబంధించినటువంటి డౌట్స్ కానీ, దాన్ని అనలిటికల్ థింకింగ్ కానీ, అండ్ న్యూమరికల్ థింకింగ్ కానీ, మ్యాథమెటికల్ థింకింగ్ కానీ అవన్నిటిని ఆ 1 అవర్లో మేము పుషప్ చేస్తాం. సో, ఆ 1 అవర్లో ఏందంటే వాళ్ళకి ఏదైతే ఆ టాపిక్ మీద ఉన్నటువంటి జనరల్ ఇప్పుడు డెఫినేషన్ ఉంది సార్. డెఫినేషన్‌గా టీచ్ చేయకపోవడం. దాన్ని ఏం చేస్తామంటే అసలు దానికి సంబంధించినటువంటి బేసిక్ ఏందని చెప్పి ఆ డెఫినేషన్ వాళ్ళతోటి చెప్పేయడం. జనరల్ అందరూ ఏం చేస్తారంటే ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ కాకుండా వాళ్ళతో థింకింగ్ చేసి వాళ్ళతోటి ఆ 1 అవర్లో వాళ్ళు చేయాల్సిన వర్క్ ఏందంటే 1 అవర్ 50 మినిట్స్‌లో జరిగినటువంటి ప్రోగ్రామ్‌ని మొత్తం ఏదైతే టీచ్ చేసామో దాన్ని అనలైజ్ చేసుకోవడం. కాబట్టి ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు సార్. సీనియర్ లెక్చరరే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఎందుకంటే మాకున్నది కూడా ఓన్లీ 3 క్లాస్. ఇంకా అంటే ఆ 3 క్లాసే కాబట్టి మాకొచ్చే స్టూడెంట్స్ ఎంత అంటే 110 మెంబర్స్ అంతే. జూనియర్స్ అండ్ సీనియర్స్ కలిపి 110 మెంబర్స్. ఆ 110 మెంబర్స్ తోటి మేము సరిపోతుంది. సో, వాళ్ళకి ఎటువంటి ఇంటరాక్షన్ అయినా మేమే ఉంటాం కాబట్టి చేయాల్సిన అవసరం లేదు ఇక. సో, ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి అబోవ్ యావరేజ్ కానీ, బిలో యావరేజ్ స్టూడెంట్స్ కానీ మాతోటే కనెక్ట్ అవుతారు కాబట్టి ఇంకా వేరే వాళ్ళకి ప్రాబ్లమ్ ఉండదు. జూనియర్ లెక్చరర్స్ ఎప్పుడు వస్తారంటే 5:30 to 6 బ్రేక్ సార్. 6 to 9:30 వాళ్ళు ఉంటారు. ఓన్లీ స్టడీ అవర్స్. ఓన్లీ స్టడీ అవర్స్. 6 to 9:30 కూడా మళ్ళీ ఆ ప్రోగ్రామ్ ఏంటి సార్ అంటే జనరల్‌గా మేము మార్నింగ్ 1 అవర్ 50 మినిట్స్ టీచ్ చేసి 1 అవర్ క్లాస్ చెప్పేస్తాం అయిపోతుంది. తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ చేశారా? ఎక్కడ ఎర్రర్ ఉంది? ఇంకా చేయని పిల్లలు ఎవరున్నారు? అని వాళ్ళు ఒకసారి చేసి మళ్ళీ మాకు రేపు నెక్స్ట్ డే క్లాస్‌కి ముందే నోటీస్ చేస్తారు. సార్ ఈ పిల్లలు వీళ్ళు ఇక్కడ స్ట్రగుల్ అవుతున్నారు. ఇంకా మీతో ఇంటరాక్ట్ అవ్వలేదు. సో, వీళ్ళు ఇంకా ఎవరైనా ప్రాబ్లమ్ ఉంది. అది వాళ్ళకు మాకు ముందే ఇంటిమేట్ చేస్తారు. కాబట్టి ఆ ప్రోగ్రామ్‌లో బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా ఏమైతదంటే మాతో కనెక్ట్ అయిపోతాడు. వదిలేయడానికి ఛాన్స్ లేదు అక్కడ ఇక. ఎందుకంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్ చెప్పాను సార్ 1 అవర్ 50 మినిట్స్ 1 అవర్ క్లాస్ ఏదో పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యాను. బట్ కొంతమంది షైగా ఉండి వాళ్ళు ఎవరైతే చెప్పలేరో ఇమ్మీడియట్‌గా ఈవినింగ్ ఏందంటే జేఎల్స్ ఉంటారు. కాబట్టి ప్రతి జూనియర్ లెక్చరర్ వాళ్ళ వర్క్ ఏందంటే డౌట్స్ కంటే ముందు కూడా ఎవరెవరు ఏమేమి వర్క్ చేశారు, ఎక్కడెక్కడ స్ట్రగుల్ ఉన్నారు, మేము ఒక షీట్ ఇస్తాం. ఏం క్వెషన్స్ అడగాలి, ఏంటి వాళ్ళని ఏమేమి టాపిక్ చెప్పామనేది జేఎల్స్ ఫాలో అప్ చేస్తారు. ఆ ఫాలో అప్‌లో ఏం జరిగింది ఆ 1 అవర్ 50 మినిట్స్ వాళ్ళని అడుగుతారు. ఎవరైతే వాళ్ళు చెప్పలేకపోతున్నారో వాళ్ళు ఎంబడే మాకు నోటీస్ చేస్తారు. సార్ ఇంకా ఈ టాపిక్ తను క్లియర్ అవ్వలేదు. మళ్ళీ మేము మానిటరింగ్ చేసుకుంటాం దాన్ని. ఈ సెగ్రిగేషన్ ఎట్లా చేస్తారు సార్ క్లాసెస్? క్లాసెస్ సెగ్రిగేషన్ అంటే మెరిట్ ఒకటి అలా ఉండదు సార్. 2 సెక్షన్స్ జాయిన్ అయిపోయిన స్టూడెంట్స్‌ని బేస్ చేసుకొని 2 సెక్షన్లు చేస్తాం. 3 మంత్స్ తర్వాత మన ఇంటర్నల్ అయిపోయిన తర్వాత ఏ స్టూడెంట్స్ అయితే బ్యాక్‌లాగ్ ఉన్నారో వాళ్ళందరినీ ఒక టీమ్ అరేంజ్ చేసి అంటే ఒక 15 మెంబర్స్‌కి ఒక పర్సన్ అటాచ్ చేస్తాం. ఇప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో క్లాస్‌లో 15 మెంబర్స్‌కి ఒకరిని అటాచ్ చేస్తారు. మేమే అడాప్ట్ చేసుకొని ఆ 15 మెంబర్స్ మేము మళ్ళీ పర్సనల్‌గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మూడిటిని మాట్లాడతాం. కాబట్టి ఆటోమేటికల్లీ ఇంప్రూవ్‌మెంట్ ఉంటది. అంతే తప్ప గాని కంప్లీట్‌గా ఒక సెక్షన్స్ చేసి అలా సెపరేట్ చేయం. సో, ప్రతి సెక్షన్ కూడా సేమ్ స్టాండర్డ్ ఆఫ్ ఫ్యాకల్టీ ఉంటుంది. సేమ్ కైండ్ ఆఫ్ ఫ్యాకల్టీ ఉంటుంది కంపల్సరీగా. ఈ టెస్టింగ్ ప్యాటర్న్స్ ఎట్లా ఉంటుంది యాక్చువల్ టెస్టింగ్? టెస్టింగ్ ప్యాటర్న్ వచ్చేసి సార్ మనకు సాటర్డే ఒక ఎగ్జామ్ ఉంటుంది సార్. మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ మండే వచ్చేసి ఆల్టర్నేట్ అడ్వాన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఆల్టర్నేట్ ఎగ్జామ్ ఏందంటే మండే క్యుములేటివ్ ఎగ్జామ్. కాబట్టి లాస్ట్ 2 వీక్స్ ఎగ్జామ్, లాస్ట్ 2 వీక్స్, లాస్ట్ 4 వీక్స్ అట్లా క్యుములేటివ్ ఎగ్జామ్ పెడతాం మండే. సాటర్డే మాత్రం ఆ వీకెండ్ పోర్షన్ మాత్రమే ఉంటుంది. ఫ్రైడే టు ఫ్రైడే ఏదైతే జరుగుతుందో ఆ సిలబస్ మాత్రం సాటర్డే ఉంటుంది. కాబట్టి ఆ సాటర్డే సిలబస్‌ని పికప్ చేసుకున్నా గానీ మండే సిలబస్‌లో ప్రీవియస్ నాలెడ్జ్ ఒకటి చెక్ చేసుకుంటాం. కాబట్టి దాన్ని బట్టి ఎవరు వెనకబడుతున్నారో ఏందనేది ఒక క్లియర్ అనాలిసిస్ వచ్చేస్తది సార్. ఈ సిలబస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఫస్ట్ ఇయర్ ఎప్పుడు అవుతుంది? సెకండ్ ఎప్పుడు అవుతుంది? గ్రాండ్ టెస్ట్ ఎప్పుడు ఉంటాయి? సార్ మాకు యాక్చువల్ ఏంటి సార్ అంటే ఫస్ట్ ఇయర్ సిలబస్ స్టార్ట్ చేసేది ఏప్రిల్‌లో స్టార్ట్ చేస్తాం. ఏప్రిల్‌లో స్టార్ట్ చేసినప్పుడు అంతా కూడా బ్రిడ్జ్ కోర్సే సార్. ఈ అనలిటికల్ థింకింగ్, బేసిక్స్ మాత్రమే ఉంటాయి గానీ అకాడమీకి వెళ్ళం డైరెక్ట్‌గా. ఫస్ట్ కొంచెం వచ్చిన స్టూడెంట్స్‌ని బేస్ చేసుకొని స్టార్ట్ చేసుకుంటాం. మేలో స్టార్ట్ అయిపోతుంది సార్. మే ఎండింగ్ కల్లా స్టార్ట్ అయిపోతుంది. కంప్లీట్‌గా డిసెంబర్ ఫస్ట్ వీక్ కల్లా ఫస్ట్ ఇయర్ అయిపోతుంది సార్. డిసెంబర్ ఫస్ట్ వీక్ కల్లా ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్‌కి కావాల్సినటువంటి ఏవైతే కొన్ని టాపిక్స్‌ని మేము డీల్ చేసుకుంటాం. తర్వాత డిసెంబర్ నుంచి డిసెంబర్ ఎండింగ్, జనవరి ఫస్ట్ వీక్, పొంగల్ వరకు మేము సెకండ్ ఇయర్‌లో కొంచెం టాపిక్స్ డీల్ చేసుకుంటాం. సెకండ్ ఇయర్స్ వాళ్ళకైతే కంపల్సరీగా ఆగస్ట్ ఎండింగ్‌కి క్లోజ్ సార్. ఆగస్ట్ ఎండింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ రివిజన్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్ 28th వరకు కూడా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 2 రివిజన్స్ చేస్తాం. రివిజన్ చేసిన తర్వాత డిసెంబర్ 28th నుంచి జనవరి వీళ్ళ సెషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో జనరల్లీ ఆఫ్టర్ పొంగల్ స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్ ఎవ్రీ ఇయర్. సో, జనవరి 15th, జనవరి 20 నుంచి సెషన్ స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు గ్రాండ్ టెస్ట్‌లు జరుగుతాయి సార్. ఈ గ్రాండ్ టెస్ట్‌లు కూడా మళ్ళీ ఎలా అంటే డైరెక్ట్‌గా పేపర్స్ అలా కాకుండా
మోడరేట్గా ఫస్ట్ మోడరేట్గా ఇవ్వడం, తర్వాత ఈజీ లెవెల్ ఇవ్వడం, తర్వాత మళ్ళీ మోడరేట్గా ఇవ్వడం, టఫ్ లెస్ ఇవ్వడం, అట్లా క్వశ్చన్ పేపర్స్ని కూడా అనలైజ్ చేస్తాం. ఇక్కడ ఎవరైతే టీచ్ చేస్తున్నారో వాళ్ళే క్వశ్చన్ పేపర్ మేక్ చేస్తాం. ఇప్పుడు జేఈ మెయిన్, అడ్వాన్స్ సెపరేట్ బ్రాంచ్ ఉంటాయి మీకు? అంటే సపరేట్ బ్రాంచెస్ కాదు సార్, సెపరేట్ సెక్షన్స్? సపరేట్ సెక్షన్స్ ఉండవు. ఉండవు. అంటే మెయిన్స్ ఉంటుంది, మెయిన్ ప్రోగ్రామ్ ఉంటుంది, అండ్ అడ్వాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. అడ్వాన్స్ ప్రోగ్రామ్ వచ్చేసి శాప్, మెయిన్స్ ప్రోగ్రామ్ వచ్చేసి మ్యాప్. ఓకే, సో ఇది మ్యాప్ వాళ్ళకి ఏంటంటే ఎవ్రీ వీకెండ్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. రెండు వేరే? రెండు కంప్లీట్ సపరేట్. అడ్వాన్స్ వాళ్ళు వేరే, మెయిన్ వాళ్ళు వేరే? మెయిన్స్ వాళ్ళు వేరే. ఓకే. అడ్వాన్స్ మీరు ఎట్లా డిసైడ్ చేస్తే ఎవరు మెయిన్ ఎవరు అడ్వాన్స్? సార్ అది వాళ్ళు స్టూడెంట్స్ బేస్ చేసుకొని ఫస్ట్ 1 month అడ్మిషన్ తీసుకుంటారు. కొంతమంది అడ్వాన్స్ అని చెప్పేసి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత 1.5 month తర్వాత ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత పేరెంట్స్ని పిలిచిన తర్వాత మాకు కంపల్సరీ పీటీఎం ఉంటుంది, పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంటుంది. అనే కాలేజీలో చెప్పినట్టు కాకుండా కంపల్సరీగా మేము పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టుకుంటాం. పేరెంట్ టీచర్స్ పెట్టిన తర్వాత ప్రిన్సిపల్, అకాడమిక్ హెడ్ కంపల్సరీ వాళ్ళకి రివీల్ చేసేస్తారు. సార్ ఇవి ప్రోగ్రాంలో అడ్వాన్స్ మెటీరియల్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేకపోతున్నారు, లేకపోతే మనం ఇంకా దీన్ని ఎటువంటి పుషప్ చేద్దాం అని వాళ్ళతో మాట్లాడిన తర్వాత జనరల్లీ కొంతమంది పేరెంట్స్ ఎలా ఉంటారు సార్ అంటే, సార్ మా వాడికి మెయిన్స్ వరకు లాగితే చాలు సార్ అని వాళ్ళే చెప్తారు. కొంతమంది మనం ఏం చేస్తామంటే చెప్తాం, వాళ్ళు మనకు అడ్వాన్స్ చేస్తున్నాడు బాగున్నాడు, మెయిన్స్ వద్దు వానికి, ఇది అడ్వాన్స్ చేపిద్దాం వానికి, అడ్వాన్స్లో ఉంచండి బెటర్ అని మేమే పుషప్ చేస్తాం. వాళ్ళు కంపల్సరీగా మేము చేయలేము అని పిల్లలు ఎవరైతే అంటారో వాళ్ళని మాత్రమే మ్యాప్ వాళ్ళే పంపించేస్తారు. కానీ మేమే సపరేట్ చేయం, మేము సెపరేట్ చేయం. ఎవరైతే పిల్లలు ఇంట్రెస్ట్గా ఉండి సరే వస్తుందా రాదా తర్వాత విషయం, మనం జనరల్గా మనం పుషప్ చేసుకుంటూ పోతే కంపల్సరీగా చేంజ్ అవుతుంది. సో అది ఎవరైతే పిల్లల విషయం కాబట్టి మేమైతే సెగ్రిగేట్ చేయం దాన్ని. ఇప్పుడు ఇవి గాక బిట్ శాట్, ఎంసెట్, విఐటి, మణిపట్ల ప్రైవేట్ చాలా ఉన్నాయి కదా, మరి వాటన్నిటి ఎగ్జామ్స్ ఇట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? యాక్చువల్ ఏం సార్ అంటే జనరల్లీ సిలబస్ సేమ్ సార్ అన్ని. ఇప్పుడు బిట్ శాట్ కానీ అండ్ విట్ కానీ ఎస్ఆర్ఎం కానీ మీరు ఏదైనా తీసుకోండి సిలబస్ సేమ్. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు బిట్ శాట్లో ఇంగ్లీషు సార్ ఏదైతే కొంత వేరియేషన్ ఉంటుందో ఆ వేరియేషన్కి ఏంటంటే సెకండ్ ఇయర్లో ఈ లాస్ట్ ఏదైతే ఉంటుందో డిసెంబర్ తర్వాత ఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్ అయిపోయిన తర్వాత ఈ ఎగ్జామ్స్ ఉంటాయి. అప్పుడు వాటికి సంబంధించినటువంటి ఏవైతే ఇంకా మేము కవర్ చేయలేమో అప్పుడు కవర్ చేస్తాం. ఎంసెట్ ఇట్లా ఫోకస్ పెడతారు వాళ్ళకు? సార్ ఎంసెట్ మెయిన్స్ని పర్ఫెక్ట్గా చేస్తే ఎంసెట్కి మెయిన్స్కి ఏం సార్ అంటే మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఎంసెట్లో ఫాస్ట్ చేయాలి ప్రాబ్లమ్స్. 160 questions 180 minutes సార్. ఎవరైతే ఫాస్ట్గా చేయగలుగుతారో ర్యాపిడ్గా చేయగలుగుతారో ఆటోమేటికల్లీ ఎంసెట్లో వచ్చేస్తారు. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మెయిన్స్లో 75 questions మనకు 3 hours టైం. బట్ ఇక్కడ ఏంటంటే కొంత లెంత్ అండ్ జనరల్గా ఇప్పుడైతే మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎంసెట్ పేపర్ కూడా మంచి టఫ్గా వస్తుంది. కాబట్టి ఆటోమేటికల్ ఏంటంటే వీళ్ళు ర్యాపిడ్గా ప్రాబ్లమ్స్ చేసే అక్యురసీ ఉంటే ఆటోమేటికల్లీ ప్రాబ్లం ఉండదు. కాబట్టి మేము ఏం చేస్తామంటే ఈ జనవరి నుంచి ఇదే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఎంసెట్ టెస్ట్ పెడతా ఉంటాం కంటిన్యూస్గా. ఈ ఎంసెట్ టెస్ట్ పెట్టినప్పుడు మేము ఏం చేస్తామంటే స్కోరింగ్ కంటే ముందు ఎన్ని క్వశ్చన్స్ ఎంత టైంలో అటెంప్ట్ చేస్తున్నారు అది ఇంపార్టెంట్. సో ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు 5 years నుంచి నడుస్తుంది సార్ ఇది. ఈ రిజల్ట్స్, ర్యాంక్స్ అంటే ఎంతమందికి ఐఐటి వస్తుంది, ఏఐటి వస్తుంది, లేక నీట్ ప్రోగ్రామ్ కూడా ఉంది కాబట్టి నీట్ సీరియల్స్ ఎంత వస్తున్నాయి, డెంటల్ కొంచెం స్టాటిస్టిక్స్ ఇవ్వగలుగుతారా? సార్ జనరల్లీ మా దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఏంటంటే 120 members సార్. ఇప్పుడు నా క్యాంపస్లో సీనియర్స్ 120 members ఉన్నారు. 120లో మాది 70% అక్యురేసీ సార్. 70% టాప్ 10 కాలేజ్లో కానీ ఎంసెట్లో టాప్ 10 కాలేజ్లో కానీ ఎన్ఐటీలో కానీ 70% ఆఫ్ స్టూడెంట్స్ వెళ్ళిపోతారు సార్. ఆ 30% కూడా మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఆ 30% కూడా వాళ్ళు కూడా ఏంటంటే మంచి ఇంజనీరింగ్ కాలేజీలోనే. ఇప్పుడు సార్ లాస్ట్ ఎన్ఐటీలో మా దగ్గర వెళ్ళిన స్టూడెంట్స్ అంటే ఒక సెక్షన్లో 40 members ఉన్నారు సార్. ఒక సెక్షన్, ఆ సెక్షన్లో 40 members మేమేం సపరేట్ చేసింది కాదు అది. అంటే బెటర్ ప్రోగ్రామ్ అని ఏం లేదు, ఆ పిల్లలు సఫిల్ అవుతూ ఉంటారు, ఈ సెక్షన్ ఆ సెక్షన్ చేంజ్ అవుతూ ఉంటారు. ఆ 40 membersలో 23 members జాయిన్ అయ్యారు సార్ ఎన్ఐటీస్లో. 23 members సార్ 40 సెక్షన్లో. ఒక సెక్షన్లో 40 సెక్షన్లో ఓకే. లాస్ట్ ఇయర్ 40 membersలో 23 members సార్. గర్ల్స్లో అవుట్ ఆఫ్ అది 55 members సార్. గర్ల్స్లో 12 members ఎన్ఐటీ. ఓకే. అందులో ఒకరు స్మైలీ అనే అమ్మాయి ఐఐటి ఢిల్లీలో, జమ్మూలో ఒక అమ్మాయి అక్షత్ర అని, అట్లా డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళారు. ఓకే సార్. ఇప్పుడు నీట్ ప్రోగ్రామ్ ఏంటి సార్? నీట్లో ఎంతమంది తీసుకుంటున్నారు, ఎక్కడ ఉంది సార్? నీట్లో ఉండేది ఏంటంటే 25 to 40 సార్ స్ట్రెంత్ మా దగ్గర ఉండేది ఏంటంటే, ఎందుకంటే మేము మెయిన్స్ అడ్వాన్స్ ప్లస్ నీట్ ప్రోగ్రామ్. నీట్కి ఏంటంటే సార్ ఫస్ట్ నుంచి మేము 30 members పెట్టింది యాక్చువల్లీ. 30 members పోయింది, ఇప్పుడు 40 అయింది. అది ఎక్కువ పెరుగుతుంది ఇంకా స్కోర్ మా దగ్గర. అంటే మాకు బిల్డింగ్ కెపాసిటీ 220, 230,
నేటికి ఇప్పుడు 30-40 మెంబర్స్ ఉన్నారు సార్. 30-40 మెంబర్స్లో 6-7 మెంబర్స్ వచ్చాయి సార్ వాళ్ళకు. 6-7 లాస్ట్ ఇయర్ కూడా 6-7 మెంబర్స్. బాయ్స్లో అయితే 22 మెంబర్స్ అంతే మా దగ్గర ఉన్నది. 22 మెంబర్స్ 4 మెంబర్స్కి మెయిన్లీ ఎంపీస్ యాక్చువల్గా. బైపీసీ ప్రోగ్రామ్ కూడా సార్. ఎంపీసీ ఒకటే కాదు, బైపీసీ ప్రోగ్రామ్ కూడా. కాకపోతే ఏంటంటే 30 మెంబర్సే ఇక్కడ తక్కువ. స్ట్రెంత్ తక్కువ. బైపీసీ కాబట్టి చేరే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఎక్కువ వాళ్ళు సార్ బాటనీ జువాలజీ మీరు అంటే బిలీవ్ చేస్తారో లేదో తెలియదు కానీ మా దగ్గర ఇప్పుడు బాటనీ జువాలజీ ఉన్నారు సార్. ఫుల్ టైం ఫ్యాకల్టీ. ఓన్లీ 2 క్యాంపస్లే, బాయ్స్ అండ్ గర్ల్స్ అంతే. ఇంకెక్కడికి వెళ్ళారు. దీనిలో వీళ్ళు 30 వాళ్ళు 30 60 మెంబర్సే కదా సార్. ఫిజిక్స్ కంప్లీట్ సపరేట్. నీట్ చెప్పే ఫ్యాకల్టీ, అడ్వాన్స్ మెయిన్స్ చెప్పరు. ఆయన కంప్లీట్లీ నీట్ ఫ్యాకల్టీ. ఇప్పుడు మా దగ్గర చంద్రశేఖర్ సార్ చెప్తున్నారు. చంద్రశేఖర్ సార్ ఓన్లీ నీట్ ఫ్యాకల్టీ. 2 క్యాంపస్లో ఆయనకున్న స్టూడెంట్స్ అని సార్ అంటే ఇప్పుడు 22 ప్లస్ ఇక్కడ 33 మెంబర్స్ అంతే. 22-33 వీళ్ళు 55 మెంబర్స్ ఆయన ఫోకస్. ఓకే. అంటే నీట్ ప్లస్ పాయింట్ ఏంటంటే లిమిటెడ్ స్ట్రెంత్, వాళ్ళ మీదే ఫోకస్. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ లెక్చరర్స్ మాట్లాడతారు వాళ్ళతోటి. సో ఓవరాల్గా ఇవన్నీ చాలా మంచి అకాడమిక్స్ ఉన్నాయి. హాస్టల్ ఫుడ్ కూడా బాగుంటుంది. మా టీం వాళ్ళు సార్ వెళ్ళారు. ఫుడ్ మీరు ఎగ్దమ్ మొత్తం మాదాపూర్ మొత్తం ఏరియాలో చెక్ చేయండి సార్. అసలు ఎక్స్ట్రాడినరీ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా విషయాలు చెప్పారు.